డిఎస్సి అభ్యర్థులకు స్వాగతం. గత వీడియోలో 4వ తరగతి పూర్తి పాఠ్యాంశాలను గురించి మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో 5వ తరగతి పాఠ్యాంశాల గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. టెట్లో స్కోర్ పెంచుకోవడానికి ఈ వీడియోలు ఎంతగానో ఉపయోగపడతాయి, గమనించగలరు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ఈ వీడియోలలో పొందుపరుస్తున్నాను. ఎవరైనా సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ వీడియోలను ఉపయోగించుకోగలరు. మీ టెట్ స్కోర్ పెంచుకునే ఉద్దేశంలో గాని, డిఎస్సి సాధించే క్రమంలో గాని ఈ వీడియోలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. అయితే ముందుగా 5వ తరగతి పాఠ్యపుస్తకం ఎందుకు చదవాలి అనే ప్రశ్న రేకెత్తే వారికి ఈ క్రింది ప్రశ్నలు. 1వ ప్రశ్న, పర్జన్యం అంటే ఏమిటి? 2వ ప్రశ్న, సాలార్జంగ్ మ్యూజియం కి ప్రపంచం నలుమూలల నుండి వస్తువులను సేకరించిన వారు. ఈ ప్రశ్న గత డిఎస్సిలో అడగడం జరిగింది. 3వ ప్రశ్న, శరణంబని వచ్చిన భీకర శత్రువునైన బ్రీతిగా వగవలయున్ కరుణాపరుల తెరింగిది ఇరవుగ సరిగావు దీనికే ధర్మంబుల్ అనే పద్యాన్ని రాసిన వారు. ఇది గత టెట్లో అడగడం జరిగింది ఈ బిట్. 4వ ప్రశ్న, పర్వేంద్రుడు అంటే ఎవరు? 5వ ప్రశ్న, అలుగులు అంటే అర్థం ఏమిటి? 6వ ప్రశ్న, షష్ఠి వర్ష చక్రంలోని చివరి అంటే 60వ సంవత్సరం పేరు. 7వ ప్రశ్న, రికామి అనగా అర్థం ఏమిటి? 8వ ప్రశ్న, గుమ్మి అనగా అర్థం ఏమిటి? ఈ అన్ని ప్రశ్నలకు కరెక్ట్గా సమాధానం చెప్తే 5వ తరగతి పుస్తకాన్ని మీరు క్షుణ్ణంగా చదివినట్టే అర్థం. ఇక 5వ తరగతి పాఠ్యాంశాలు చూసినట్లయితే ముందుగా సంసిద్ధత పాఠాలు ఇచ్చారు. సంసిద్ధత పాఠం 1 వర్ణమాల ఇవ్వడం జరిగింది. గత వీడియోలో చర్చించుకున్నాం. సంసిద్ధత పాఠం 2 సరళ పదాలు ఇవ్వడం జరిగింది. వర్ణమాలతో ఏర్పడే పదాలను సరళ పదాలు అంటారని తెలుసుకున్నాం. సంసిద్ధత పాఠం 3 గుణింత పదాలు చదవడం గత వీడియోలో తెలుసుకున్నాం. సంసిద్ధత పాఠం 5 ఒత్తుల పదాలు చదవడం. ఈ ఒత్తుల ద్వారా ఏర్పడే పదాలను గురించి మనం ఇంతకు ముందుకు మాట్లాడుకున్నాం. ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం, సంశ్లేషాక్షరాలు. 1వ పాఠం మన జెండా, ఇతివృత్తం, దేశభక్తి. ఈ ఇతివృత్తం అనేది మనకు ఇండెక్స్ లో అన్ని పాఠ్యాంశాలకు ఇవ్వడం జరుగుతుంది. కావున ఇండెక్స్ లోని ఇతివృత్తాన్ని ఇలా ఉద్దేశం పైభాగంలో రాసుకుంటే మనకు రివిజన్ లో భాగంగా ఎప్పుడు మనం ఇతివృత్తాన్ని ఉద్దేశాన్ని ఒకే దగ్గర కలిపి చదువుకుంటాం. ఎందుకంటే ప్రతిసారి ఇండెక్స్ లోని ఇతివృత్తాన్ని మనం చదవలేము, మర్చిపోతుంటాం. కాబట్టి ఇక్కడే రాసుకుంటే మనకు రివిజన్ లో భాగంగా ఎన్నోసార్లు ఇతివృత్తాన్ని ఉద్దేశాన్ని చదువుకుంటుంటాం కాబట్టి ఎక్కువ శాతం గుర్తుండడానికి మనకు అవకాశం ఉంటుంది. మన జెండా, ఇతివృత్తం, దేశభక్తి. ఉద్దేశం, భారత స్వతంత్ర పోరాటంలో మన జెండా కలిగించిన చైతన్యం, ఉత్తేజం గురించి ఈ గేయంలో ఉన్నది. మన జెండా బ్రిటిష్ వారి గుండెల్లో గుబులు పుట్టించి హడలెత్తించిన విధం ఎటువంటిదో ఈ గేయం ద్వారా మనం తెలుసుకుంటాము. గేయం ఇచ్చాడు. శాంతి సహనం సత్యరూపమా, శౌర్యకాంతితో వెలిగిన దీపమా, నమామి భారత పతాకమా, స్మరామి త్రివర్ణ కేతనమా. త్రివర్ణము అంటే 3 రంగులు, కేతనము అంటే జెండా, పతాకము అన్న జెండా, శౌర్యము అంటే వీరము, ధైర్యము అని అర్థం. స్మరామి అంటే స్మరించుకోవడం. పవిత్ర భారత ధరాతలమ్మున పరాయి పాలన మంతమునర్చి పంజర విముక్త ఖగమ్ముల అంబరం మెగిసిన స్వతంత్రమా. ధరాతలము అంటే భూమి, పరాయి పాలన అంటే ఇతరుల పాలన, అంబరము అంటే ఆకాశము, ఖగమ్ము అంటే పక్షి. స్వేచ్ఛా సాధన సమరంలో ముందు నడిచిన ప్రతాపమా, స్వాతంత్రం మా జన్మ హక్కని గర్జించిన పర్జన్యారావమా. సమరము అంటే యుద్ధం, జన్మ హక్కు పుట్టుకతో వచ్చే హక్కు. పర్జన్యం ఇది చాలా చాలా ముఖ్యమైనది, గుర్తుపెట్టుకోండి. పర్జన్యము అంటే మేఘం. ముష్కర బ్రిటిషు మత్త గజాలను హడలెత్తించిన అంకుశమా, సమరావనిలో సహోదరాలికి అండగా నిలిచిన ఆయుధమా. మత్త గజాలు అంటే గజము అంటే ఏనుగు, మత్త గజాలు అంటే మదించిన ఏనుగు అని అర్థం. అంకుశము అంటే ఏనుగును అదుపు చేయడానికి ఏనుగు కుంభస్థలం మీద పొడిచే సాధనం. సమరావని అంటే సమరము అంటే యుద్ధం అని అర్థం. ఈ గేయంలోని పదాలకు ఇవి అర్థాలు. ఈ గేయాన్ని శేషం లక్ష్మీనారాయణాచార్య రాశాడు. పై తరగతుల్లో కూడా వస్తుంది, గుర్తుపెట్టుకోగలరు. శేషం లక్ష్మీనారాయణాచార్య. ఏ సంకలనం అంటే స్వరభారతి అనే సంకలనం. ఇక్కడ క్రింది వాక్యాలను చదవండి, వీటికి అనువైన పదాలు పాఠంలో ఉన్నాయి, వాటిని రాయండి అంటున్నాడు. జెండాను ఇట్లా కూడా అంటారు, పతాకం. వెలుతురును ఇచ్చేది దీపము. రామచిలుకను దీంట్లో ఉంచుతారు, పంజరం. వీరి పాలన అంతమయ్యింది, బ్రిటిష్. యుద్ధాన్ని ఇట్లా కూడా అంటారు, సమరం. క్రింది వాక్యాలు చదవండి, గీతలు గీసిన పదాలకు అర్థాలు రాయండి. 1వది, ఆగస్టు 15, జనవరి 26 తేదీల్లో దేశమంతటా త్రివర్ణ కేతనం ఎగరవేస్తారు. గీత గీసిన పదం కేతనం. కేతనం అంటే జెండా.
రెండవది అంబరంలో పక్షులు ఎగురుతూ పోతున్నాయి. అంబరము అంటే ఆకాశం. 3 ధరాతలం మీద మనతో పాటు ఎన్నో జీవరాశులు కూడా ఉన్నాయి. ధరాతలము అంటే భూమి. 4 వానాకాలంలో ఆకాశంలో పర్జన్యాలు ముసురుకొస్తాయి. పర్జన్యాలు అంటే మేఘాలు. 5 పోలీసులు ముష్కరులు దొంగిలించిన సామాన్లని స్వాధీనం చేసుకున్నారు. ముష్కరులు అంటే దొంగలు. క్రింది పేరాను చదవండి. పేరాలోని నామవాచకాలు, సర్వనామాలు, విశేషణాలు, క్రియాపదాలను గుర్తించండి. సరోజినీ నాయుడు 1879 సంవత్సరం ఫిబ్రవరి 13న హైదరాబాద్లో జన్మించింది. ఈ పేరాగ్రాఫులు కూడా చాలా ముఖ్యమైనవి. ఇక్కడ కేవలం నామవాచకాలు, సర్వనామాలనే గుర్తించడమే కాదు, ఈ యొక్క పారాగ్రాఫ్ లోని సమాచారాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. భారత కోకిల అంటే ఎవరు అని అడుగుతారు. ఎందుకంటే ఇక్కడ ఈ పారాగ్రాఫ్ లో ఆమె గురించి ఉంది కాబట్టి పరీక్షల్లో కూడా రావచ్చు. 1915 సంవత్సరంలో ఆమెకు మహాత్మా గాంధీతో పరిచయం ఏర్పడింది. 1930 సంవత్సరంలో ఆయన పిలుపునందుకొని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నది. ఆమెను ఎర్రవాడ జైల్లో నిర్బంధించారు. అక్కడ ఆమె పూల మొక్కలకు నిత్యము నీరు పోసి వాటిని చక్కగా పెంచుతుండేది. ఆమె ఆంగ్లంలో ఎన్నో కవితలు రాసింది. ఆంగ్ల కవయిత్రిగా మంచి పేరు సంపాదించింది. అంతేగాక భారత కోకిల, నైటింగేల్ ఆఫ్ ఇండియా అనే గొప్ప పేరు కూడా సంపాదించింది. ఎవరు అంటే సరోజినీ నాయుడు. ఇందులో నామవాచక సర్వనామాలను గుర్తించవచ్చు, కానీ దానికంటే ముఖ్యంగా ఈ పేరాగ్రాఫ్ లోని అంశాలను గుర్తించుకోవడం ముఖ్యం. సూక్తి: భారతదేశం నాకు పావన గంగ, సమస్త భారతం ఒక పవిత్ర భూమి అన్నవారు స్వామి వివేకానంద. రెండవ పాఠం యాదగిరి గుట్ట. ఇతివృత్తం: దర్శనీయ స్థలం, సంస్కృతి. ఉద్దేశం: తెలుగు నేలలో పేరు పొందిన పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. ఇది మన తెలంగాణలో ఉంది. దీని గురించి పరిచయం చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. తెలంగాణలో ప్రసిద్ధి పొందిన నారసింహ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. ఇది పూర్వం నల్గొండ జిల్లాలో ఉండేది. ప్రస్తుతం యాదగిరిగుట్ట యాదాద్రి జిల్లాలో ఉన్నది. ఋషశృంగుని కొడుకైన యాదర్శి హనుమంతుని ఆశీస్సులతో ఈ గుట్టపైన తపస్సు చేశాడని పురాణం కథలో ఉన్నది. యాదర్శి తపస్సు చేశాడు కాబట్టి ఈ ప్రాంతానికి యాదగిరిగుట్ట అని పేరు వచ్చింది. ఈ క్షేత్రంలో స్వామిని కీర్తిస్తూ చాలా మంది కవులు శతకాలు రాశారు. అయితే కాకుప్సం శేషప్ప కవి ఏ ప్రాంతంలో వెలిసిన నరసింహస్వామి పైన శతకం రాశాడో కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయగలరు. ఈ గుట్ట మీద ఒక గుండం ఉన్నది. దానిని విష్ణుగుండం అని పిలుస్తారు. నేను గోదావరిని అనే పాఠంలో 4వ తరగతిలో నేను రకరకాల గుండాలుగా దర్శనమిస్తాను అని ఉంది. ఒకసారి రివిజన్ లో భాగంగా చూడండి. తర్వాత మార్చి, ఏప్రిల్ నెలలో శ్రీవారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 11 రోజులు ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సప్తగిరి పేరుతో ఉన్న దూరదర్శన్ ఛానల్ కి యాదగిరి అని పేరు పెట్టారు. ఇది చాలా ముఖ్యమైనది. 29వ పేజీలో క్రింది పేరాను చదవండి, ప్రశ్నలు తయారు చేయండి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు. ఇది మన రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఉన్నది. ఈ క్షేత్రంలో శ్రీ ఆంజనేయ స్వామి స్వయంభుగా వెలిశాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి సగం నరసింహస్వామి ముఖంతో ఉత్తరాభిముఖుడై ఉన్నాడు. ఆంజనేయ స్వామి భక్తులు హనుమాన్ దీక్ష స్వీకరించి 41 రోజుల పాటు నిష్ఠతో ఉంటారు. దీనికి దగ్గరలోనే జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి చెందిన ఇంజనీరింగ్ కళాశాల కూడా ఉన్నది. కొండగట్టు అంజన్నపై భక్తితో కవులు శతకాలు కూడా రాశారు. ఈ పేర చాలా ముఖ్యమైంది. 31వ పేజీలో చూడండి, సృజనాత్మకత ప్రశంస. దేవాలయాలలో ఉత్సవాలు జరిగేటప్పుడు ఆ వివరాలు అందరికీ తెలుపుటకు పోస్టర్లు అంటిస్తారు. అటువంటి పోస్టర్లు ఒకటి చూడండి. ఇక్కడ పోస్టర్ ఇచ్చిండు కదా, అది ఎక్కడ ఉంది అంటే అకాడమిక్ స్టాండర్డ్స్ లో సృజనాత్మకత లేదా ప్రశంసలో భాగంగా ఇక్కడ పోస్టర్ తయారు చేయమని అడిగాడు. ఎగ్జామ్ లో కూడా ఇలాంటి బిట్లు ఇవ్వడం జరుగుతుంది, గమనించాలి. ఒక విద్యార్థి తన గ్రామంలో జరిగే ఉత్సవాన్ని గురించి ఒక పోస్టర్ తయారు చేశాడు. ఆ విద్యార్థి తయారు చేసిన పోస్టర్ ఈ విద్యా సామర్థ్యానికి సంబంధించినది అని ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంటుంది. దానికి సరైన ఆన్సర్ సృజనాత్మకత లేదా ప్రశంస. భాషను గురించి తెలుసుకుందాం. క్రింది వాక్యాలను చదవండి, క్రియాపదాలను పట్టికలో రాయండి. గత వీడియోలో క్రియాపదాల గురించి మాట్లాడుకున్నాం. 1 ఇక్బాల్ బంతి ఆట ఆడుతున్నాడు. 2 సంయుక్త పాట పాడింది. 3 అమ్మ రేపు కొత్త బట్టలు కొని తెస్తుంది. జరిగిన పని సంయుక్త పాట పాడింది. జరుగుతున్న పని ఇక్బాల్ బంతి ఆట ఆడుతున్నాడు. జరగబోయే పని అమ్మ రేపు కొత్త బట్టలు కొని తెస్తుంది. పాడింది ఈ పదం జరిగిపోయిన పని గురించి తెలుపుతుంది కదా. అంటే జరిగిపోయిన పనిని గురించి తెలిపే పదాలున్న వాక్యాలని భూతకాలపు వాక్యాలు అంటారు. ఆడుతున్నాడు ఈ పదం జరుగుతున్న పనిని తెలుపుతుంది కదా. ఇట్లా జరుగుతున్న పని గురించి తెలిపే పదాలున్న వాక్యాలను వర్తమాన కాలపు వాక్యాలు అంటారు. కొని తెస్తుంది ఈ పదం జరగబోయే పనిని తెలుపుతుంది. ఇట్లా జరగబోయే పని గురించి తెలిపే పదాలున్న వాక్యాలను భవిష్యత్ కాలపు వాక్యాలు అంటారు. క్రింది వాక్యాలు చదవండి, అవి ఏ కాలంలో ఉన్నాయో రాయండి. ఆదిత్య రేపు హైదరాబాదు వెళతాడు. ఇవి
భవిష్యత్ కాలం. గీత సినిమా చూసింది. ఇది భూతకాలం. సౌమ్య పాఠం చదువుతున్నది. ఇది వర్తమాన కాలం. మరిన్ని పాఠ్యాంశాలను మరొక వీడియోలో తెలుసుకుందాం. ధన్యవాదములు. సెలవు.